ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డైలీ మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ వీడియోస్ పెడుతున్నా కదండి, లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఏ ప్యాకింగ్ ఐటమ్స్ సేల్ అవుతాయో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎవరైనా ప్యాకింగ్ చేసే వాళ్ళకి. మండే రోజు వచ్చేసరికి నేను కాకరకాయ పులుసు చేశానండి. కాకరకాయ పులుసు చేసేసాను. అలాగే మా పాపకి లంచ్ బాక్స్ అయి ప్రిపేర్ చేసేసి స్కూల్ దగ్గర దించేసి వచ్చేసాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్లో వచ్చేసరికి గసాలు, తాలింపు, కొబ్బరి, సబ్జా, ఇంకా 2 ఐటమ్స్ మా హస్బెండ్ లైన్ నుంచి వచ్చినాక సరుకు తెచ్చినాక ప్యాకింగ్ చేశానమాట. కానీ ఆ మిగతా 2 ఐటమ్స్ ప్యాకింగ్ వీడియో తీయడానికి కుదరలేదు. 4 ఐటమ్స్ వరకు వీడియో తీశానండి. మండే రోజు వచ్చేసరికి గసాలు ప్యాకింగ్ చేశానండి. గసాలు వచ్చేసరికి కేజీ 1650, 1700 దాకా పడుతుంది. మంచి క్వాలిటీ గసాలండి. కొంతమంది అనుకోవచ్చు క్వాంటిటీ తక్కువ ఉంది తీసుకుంటారా అని అనుకోవచ్చు. మనకి క్వాంటిటీ మనం తెచ్చేసే కేజీ 1700కి తెస్తున్నప్పుడు మనకి షీట్కి వచ్చేసరికి 10 రూపీస్ అన్న లాభం చూసుకోవాలండి. ఎందుకంటే 10 రూపీస్ లాభం రాకపోతే ఈ రోజుల్లో మనకి డైలీ వచ్చేసరికి 1000 రూపాయలన్న లాభం రావాలి. కాబట్టి దాన్ని బట్టి మనం క్వాంటిటీ అనేది ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. పైగా ఒకవేళ క్వాంటిటీ అనేది తగ్గితే మాత్రం షాపుల వాళ్ళు తీసుకోరండి. అందుకే ముందే చెప్తారు. కానీ మేము మ్యాక్సిమం క్వాంటిటీ చూసే వేస్తాము. ఇది తక్కువ కాదండి, రేటుని బట్టి మాకు 10 రూపీస్ లాభం చూసుకొని ప్యాకింగ్ చేస్తాము. ఇది తక్కువ క్వాంటిటీ అయితే కాదు. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క క్వాంటిటీతో ప్యాకింగ్ చేస్తాం. చిన్న చిన్న వాటిలతో పోస్తున్నామని క్వాంటిటీ తక్కువ అనుకోవద్దు. ఎందుకంటే మాకు వచ్చే లాభాన్ని చూసుకొని క్వాంటిటీ అనేది ప్యాకింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు గసాలు పోస్తున్నాం కదండి, గసాలు వచ్చేసరికి షీట్ మొత్తం మీద 30 గ్రామ్స్, 25 గ్రామ్స్ అలా ఉండాలండి. ఎందుకంటే గసాలు కేజీకి వచ్చేసరికి 66 షీట్లు, 70 షీట్లు అలా చేసుకుంటాం. అలా అవ్వాలంటే క్వాంటిటీ మనం చూసి ప్యాకింగ్ చేసుకోవాలి కాబట్టి అలా ప్యాకింగ్ చేస్తానన్నమాట. ఇక్కడ గసాలు వచ్చేసరికి ఒక 10 షీట్స్ అండి. పండగ కాబట్టి ఒక 10 షీట్స్ దాకా ప్యాకింగ్ చేసేసాను. ఇంకా సీలింగ్ వేసేసాను అనమాట. కవర్లు వచ్చేసరికి 2.5, 3 సైజ్ కవర్లు, అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6, 11 షీట్ సైజ్ అండి. ప్యాకింగ్ అయిపోయిందండి. తాలింపు కూడా ఒక 10 షీట్స్ అనేవి ప్యాకింగ్ చేస్తున్నాను. పండగకి కొంచెం ఎక్స్ట్రానే ప్యాకింగ్ చేస్తున్నానండి. సేల్ ఉన్నా లేకపోయినా ముందుగా ప్యాకింగ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నా. డైలీ అంటే తక్కువ ప్యాకింగ్ కాబట్టి ఐడియా ఉండిద్ది. ఇప్పుడు పండగకి ఎలా ఉండిద్దో మనం ఐడియా ఉండదనమాట. తాలింపు అయితే రేట్ అనేది ఏమి చేంజ్ అవ్వాలా. మనకి 4 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాం. క్వాంటిటీ వచ్చేసరికి 16 గ్రాములు అనేది ఉండాలన్నమాట ప్యాకెట్కి వచ్చేసరికి. అలాగే షీట్ మొత్తం 160 గ్రామ్స్ అనేవి ఉండాలన్నమాట. కవర్లు వచ్చేసరికి 4 సైజ్ కవర్లు, అలాగే షీట్ వచ్చేసరికి 11 సైజు అనేది యూజ్ చేస్తామండి. క్వాంటిటీ 16 గ్రాములు అనేది ఉండేటట్టు చూసుకోవాలి. తాలింపు ప్యాకింగ్ అయిపోయిందండి. కొబ్బరి కూడా ఈ పండగకి సేల్ బాగానే ఉంటుంది. కొబ్బరి కూడా యూజ్ చేస్తారు కాబట్టి కొబ్బరి కూడా ఒక 10 షీట్ల దాకా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి వచ్చేసరికి ప్రస్తుతానికి 250 దాకా ఉందండి. మొన్నటి దాకా 270, 280, ఇంకా మంచి క్వాలిటీ అయితే 300 పైనే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 250 పడుతుంది అనమాట. కేజీ వచ్చేసరికి మనం 10 షీట్స్ అవి చేసుకోవాలన్నమాట. కవర్లు వచ్చేసరికి 3 సైజ్ కవర్లు అండి. కొబ్బరి ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా సబ్జా ప్యాకింగ్ చేస్తున్నానండి. సబ్జా ఈ టైంలో తక్కువ సేలే ఉంటుంది కాబట్టి
అవసరమైనప్పుడు ఒక 6 షీట్లు, ఒక 10 షీట్ల లోపు ఒకేసారి ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేస్తాననమాట. సబ్జా వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ 270 దాకా పడుతుందండి. ఈ సబ్జా వచ్చేసరికి మనకి కేజీకి వచ్చేసరికి 20 షీట్లు అనేది ప్యాకింగ్ చేసుకోవాలి. 20 షీట్లు ప్యాకింగ్ చేసుకోవాలి. అలాగే కవర్లు వచ్చేసరికి 3 సైజు కవర్లు, అలాగే షీట్ సైజు 6, 11 యూజ్ చేస్తామండి. ఐటమ్స్ ఏనండి మండే రోజు ప్యాకింగ్ చేసినటువంటి ఐటమ్స్ తాలింపు, కొబ్బరి, గసాలు, సబ్జా. వీడియో నచ్చిందండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.